మంగళగౌరి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? అలా మంగళగౌరి ఎందుకు ఆ రూపంలో ఉంది? అక్కడ అమ్మవారి ఏ యొక్క అవయవం పడింది? ఆ లక్ష్మీ స్వరూపమైన మంగళం అంటే మంగళం అంటే శుభం. ఆ శుభాన్ని ఇచ్చేది ఎవరు అంటే మాంగళ్య గౌరికి. అందుకే గయే మాంగళ్య గౌరికి. సౌత్లో చూసుకుంటే మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించిన తర్వాత కూడా ఆ కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. మీనాక్షి అంటే రాజశ్యామలాదేవి యొక్క స్వరూపమే, అనాహతంలో ఉంటుంది. ఆవిడ విష్ణు గ్రంథి విభేదన అన్నది జరుగుతుంది మనకి. ఆ విష్ణు గ్రంథి విభేదన ఎప్పుడు జరిగిందో అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుపు వస్తుంది అనమాట అమ్మని చూడగానే. కంచి కామాక్షి యొక్క విశిష్టత ఏంటి? కంచి కామాక్షి, కామ అంటేనే ఏమిటి? లక్ష్మీ సరస్వతులు నేత్రంగా కలది. లక్ష్మీ సరస్వతులు అంటే అఖిలాండేశ్వరి అమ్మవారు అంటే ఎవరు? అఖిలాండేశ్వరి అంటే చూడండి, మొత్తం అంతటికీ రాణి ఆవిడే, భువనేశ్వరి దేవి. అదే లలితా పరమేశ్వరి. ఇంకా అక్కడికి వెళ్తే ఏమిటి అంటే అది విహపరమైన కోరికలు తీరుతాయి. కామాఖ్య గురించి మాట్లాడినప్పుడు వల్ల నెగిటివ్ సైడే ఎక్కువ చెప్తూ ఉంటారు. అసలు నెగిటివ్ అన్నది అసలు అక్కడ మాట్లాడకూడనిది ఎక్కడ అంటే అక్కడే. మనం ఎక్కడి నుంచి వచ్చాము అని కనుక మనకు గుర్తుంటే తల్లి యోని స్థానం నుంచే వస్తాం. ఇక్కడ ఏమైంది? అమ్మ యోని అక్కడ పడిన ప్రదేశం అంటే అక్కడి నుంచే మనం సృష్టించబడ్డాం. మళ్ళీ ఫైనల్గా వెళ్ళాల్సిన ప్రదేశం కూడా అదే.